ట్రాక్టర్తో పొలం దున్నిన ఎమ్మెల్యే ప్రకాశం బ్యారేజీపై నో హెల్మెట్ నో ఎంట్రీ. తూర్పుగోదావరి జిల్లాలో గలీజు పార్టీ, ఆదిలాబాద్లో కేజీపీవీ స్కూల్స్ ఖాళీ. మరిన్ని తాజా విశేషాలు మన ఊరు మన వార్తల్లో చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లాలో పర్యటించబోతున్నారు. నరసరావుపేట నియోజకవర్గం ఎల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు ఉదయం 10:30 ఉండవల్లి నుంచి ఆయన బయలుదేరిపోతున్నారు. ఉదయం 10:30 నుంచి 11:30 వరకు లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం లబ్ధిదారులతో సమావేశమవుతారు. చంద్రబాబు ఎల్లమంద గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా తలారి శాంతమ్మ వితంతు పింఛన్, 7 కొండలు వృద్ధాప్య పెన్షన్ అందుకోబోతున్నారు. తలారి శారమ్మ భర్త నాగరాజు లారీ డ్రైవర్గా పనిచేస్తూ 2021లో కరోనా కారణంగా మరణించాడు. తమ ఇంటికి చంద్రబాబు వస్తుండటంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ఆటోనగర్లో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కలెక్టర్ లక్ష్మితో కలిసి రోడ్లను పరిశీలించారు. మెట్రో ఏలూరు రోడ్డు ఫ్లైఓవర్ పనుల వల్ల ట్రాఫిక్ కి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల కోసం రోడ్లను పరిశీలిస్తున్నారు. ఆటోనగర్, మురళీనగర్ నుంచి బల్లెంవారి వీధి వరకు రోడ్లు పరిశీలించారు. రామవరప్పాడు రింగ్ రోడ్ నుంచి కేసీరపల్లి వరకు గన్నవరం ఎయిర్పోర్ట్ కి ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలంటూ కలెక్టర్ కు ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సూచించారు. మహానాడు రోడ్డు నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్, గన్నవరం నుంచి వచ్చే మెట్రో పనులు పూర్తయితే విజయవాడకు ట్రాఫిక్ సమస్య ఉండదని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఈలోపు ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను రెడీ చేసి రోడ్లు ఏర్పాటు చేస్తామని ఎంపీ చెప్పారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో రెవెన్యూ సమ్మిట్ నిర్వహించారు. పెందుర్తి నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఈ సమ్మిట్ లో పాల్గొన్నారు. భూములకు సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నా వెంటనే ఫిర్యాదు చేసుకోవాలంటూ ఎమ్మెల్యే ప్రజలకు సూచించారు. భూ తగాదాలు, రీసర్వే అవకతవకలకు రెవెన్యూ సమ్మిట్ లో పరిష్కారం లభిస్తోంది అన్నారు పంచకర్ల రమేష్ బాబు. రాజకీయాలతో సంబంధం లేకుండా రైతులకు న్యాయం జరిగేలా అన్ని పార్టీల నాయకులు కృషి చేయాలని తెలిపారు. భూమి ఆక్రమణలపై ఎవరిని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల వద్దకి పాలనలాగా ఒక రెవెన్యూ సదస్సు ద్వారా జరిగిన తర్వాత 40 రోజుల్లోగా వాళ్ళ సమస్య పరిష్కరించే ఆలోచనే ఈ రెవెన్యూ సదస్సు. ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నామంటే ఫస్ట్ 15 రోజుల తర్వాత రెవెన్యూ మినిస్టర్ వచ్చి ఈ జిల్లాలో ఉదయం నుంచి రాత్రి వరకు కలెక్టర్ ఆఫీసులో మీటింగ్లు పెట్టి జరిగిన దాని మీద సమీక్ష చేశారంటేనే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అర్థమవుతా ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇది పార్టీలకి, కులాలకి, మతాలకి, వర్గాలకు అతీతంగా జరగాలి తప్ప ఎవరిని కూడా నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి 10TV 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. 10TV యాజమాన్యానికి, సిబ్బందికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. 10TV నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతూ వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తుందంటూ ఆయన కొనియాడారు. 10TV ఛానల్ కు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని తెలిపారు. తెలుగు ప్రజల కోసం ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు నిరంతరం కూడా ఎనలేని కృషి చేస్తున్నటువంటి సంస్థ ఈరోజు 10TV సంస్థ. ఆ సంస్థ యాజమాన్యానికి, వారి యొక్క సిబ్బందికి, మన జిల్లా స్టాఫర్ అండ్ స్టింగ్ ఆపరేటర్స్కి అందరికి కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఏ సిద్ధాంతాల కోసమైతే 10TVని స్థాపించి ప్రజల్ని మేల్కొల్పే దాంట్లో ముందున్నారో రాబోయే కాలంలో కూడా ఇంకా మెరుగైనటువంటి విధి విధానాలతో ప్రజలకి ముంగిట న్యాయాన్ని, ధర్మానికి అనుబంధంగా సమాజంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపే విధంగా ఈ సంస్థ యాజమాన్యం పనిచేయాలని మనసారా కోరుకుంటున్నాను. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ వామపక్షాలు ఆందోళన బాటపట్టాయి. విజయవాడ బందర్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష నేతలు ధర్నా చేపట్టారు. అంబేద్కర్ జయంతి రోజు రాజ్యాంగ నిర్మాతను అవహేళన చేసిన అమిత్ షాను కేంద్ర హోంమంత్రి పదవి నుంచి తప్పించాలంటూ వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సాక్షాత్తు పార్లమెంట్లో దేశ హోంమంత్రి అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవమానిస్తూ మాట్లాడితే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నిస్సిగ్గుగా ఆయన్ని బలపరుస్తూ ఉన్నారు. సిగ్గు ఎగ్గు లేకుండా ఇవాళ భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ను అవమానించడమే కాదు, స్వాతంత్ర సమర యోధులందరూ కూడా అవమానిస్తూ ఉన్నారు. మహాత్మా గాంధీ గారంటే గౌరవం లేదు. ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారిని రోజు కూడా కించపరుస్తూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా
అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పైన కూడా ఈ శక్తులకు విశ్వాసం లేదు. వికారాబాద్ జిల్లాకు చెందిన పత్తి రైతులు ఆందోళనకు దిగారు. పత్తి కొనుగోలుపై పరిమితి విధించడాన్ని నిరసిస్తూ వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో చేపట్టారు. పత్తి వాహనాలు రోడ్డుపై నిలిపి ధర్నా చేయడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. అయ్యప్ప కాటన్ మిల్లులో రోజుకు 2000 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయడాన్ని రైతులు తప్పుపట్టారు. వెంటనే పరిమితి ఎత్తేయాలంటూ కాటన్ రైతులు డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగం సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఓ యువ రైతు ఎడ్ల బండిపై ప్రచారం ప్రారంభించారు. పరిగి మండలం శాసనకోటకు చెందిన యువ రైతు నవీన్ కుమార్ శ్రీ సత్యసాయి జిల్లా నుంచి అమరావతి వరకు ఎడ్ల బండి యాత్ర చేపట్టారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోకుండా యువ రైతులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశాడు. ప్రభుత్వమే ఎరువులు, విత్తనాలు సరఫరా చేయాలని నవీన్ కుమార్ కోరారు. వ్యవసాయం గిట్టుబాటు కాక రైతన్నలు ఇతర రంగాల వైపు వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై రైతుల్లో అవగాహన పెంచి ప్రజారోగ్యాన్ని కాపాడాలని తెలిపారు. డిప్యూటీ సీఎం గారికి తెలియజేద్దామని ఎద్దుల బండి ద్వారా యాత్ర ద్వారా వెళ్ళి రైతుల యొక్క సమస్యలు వినతి పత్ర రూపంలో తెలియజేయడం జరిగిందన్న. రైతులు ఏది కొనాలన్నా ప్రతి ఒక్కటి ధరలు పెరిగిపోయినాయి, కానీ రైతులు పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మన ఉమ్మడి అనంతపురం డిస్టిక్లో కూడా చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కానీ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదన్న. ఊరికే ఏదో రైతు భరోసా ఇలా కొంచెం ఏదో 15,000 అట్లా ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. రైతులు పంటలకు ఈ క్రాప్ చేసుకోవాలని కలువాయి మండల వ్యవసాయ అధికారి ప్రతాప్ సూచించారు. ప్రకృతి విపత్తుల వల్ల పంటలకు నష్టం కలిగితే ఈ క్రాప్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుందని ఆయన తెలిపారు. తమ సచివాలయాల్లో వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా పంట నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ క్రాప్ చేసుకుంటేనే పథకాలకు అర్హులవుతారని ఆయన తెలిపారు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు తాను శాసనసభ్యుడిగా ఎన్నికైనా తనకు ఇష్టమైన వ్యవసాయాన్ని వీడట్లేదన్ను తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ట్రాక్టర్తో పొలం దున్నుతూ ఔరా అనిపిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఏమాత్రం దర్పం చూపకుండా కూలీలతో కలిసి యాసంగి వ్యవసాయ పనుల్లో బిజీగా తలమునకలైపోయారు. స్వతహాగా రైతు అయిన ఎమ్మెల్యే వ్యవసాయం చేస్తూ ఇతరులను ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. స్వగ్రామమైన భువనగిరి జిల్లా ధర్మారం గ్రామంలో పొలం కౌలుకు తీసుకుని వరి నాట్లు వేస్తున్నారు. తన సొంత భూమి 3.5 ఎకరాలతో పాటు ఇతర రైతుల నుంచి భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు మందుల సామేల్. ఉదయం 8 గంటలకే ఎమ్మెల్యే పొలానికి చేరుకున్నారు. నాటు కోసం ట్రాక్టర్ పొలాన్ని దమ్ము చేసి పార చేతపట్టి ఒరాలు పెట్టారు. ఎమ్మెల్యే నారుమడి నుంచి లుంగలు మోసి పంచారు. గ్రామస్తులతో సామేల్కు ఉన్న అనుబంధంతో నాటు పనులకు వచ్చిన కూలీలు కూడా ఆయనతో సరదాగా మాట్లాడుతూ నాటు వేశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జనవరి 25 నుంచి 28 వరకు సిపిఎం రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయని పార్టీ కార్యవర్గ సభ్యులు ఎస్ వీరయ్య తెలిపారు. బహిరంగ సభను జయప్రదం చేసేందుకు ప్రజలు సహకరించాలంటూ ఆయన కోరారు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించి పాలన కొనసాగిస్తున్నాయని ఆయన విమర్శించారు. తెలంగాణ గ్రామీణ జీవితాన్ని సిపిఎం అధ్యయనం చేసింది, ఇంకా చేయాల్సింది ఉంది. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు వ్యాపిస్తున్నటువంటి ఆధునిక విధానాల ఫలితంగా పాతకాలపు వ్యవసాయాన్ని, వృత్తులని వదిలేసి వ్యవసాయేతర పనులు చేసుకుంటున్న వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. దాన్ని గ్రామీణ వ్యవసాయ నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు గ్రహణం పట్టింది. 10 ఏళ్లు గడుస్తున్న లబ్ధిదారులకు ఇండ్లను ఇవ్వట్లేదు. ఆర్మూరు ప్రాంతంలో 5,000 మంది లబ్ధిదారులకు మొదటి విడతలో ఇండ్లు మంజూరు చేశారు. అయితే ఆర్మూరు పట్టణంలో 300 ఇండ్లు మాత్రమే నిర్మించారు. ఆర్మూరులో 60, అంకపూర్లో 160, పెర్కెట్లో 80 ఇండ్లు మాత్రమే నిర్మించారు. అందులో కొన్ని నిర్మాణ దశలోనే ఆగిపోయాయి. మరికొన్ని పిల్లర్లు వేసి వదిలేశారు. ఇండ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి అందించాలంటూ లబ్ధిదారులు కోరుతున్నారు. మరోవైపు ప్రభుత్వంతో మాట్లాడి నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందేలా చూస్తామని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలిపారు. 5 సార్లు వెరిఫై చేసి ఏవైతే 100 మంది, సుమారు 100 మంది లబ్ధిదారులకు నేను ఆమోదించడం జరిగింది గౌరవనీయ మంత్రి గారు. అది కూడా కొత్త చివరి దశలో ఉన్న పనులు జరుగుతున్నాయి. అవి ఓపెనింగ్ కాగానే నెక్స్ట్ మంత్ ఆర్మూరు, మామిడిపల్లి 300 ఇళ్ళు ఏవైతున్నాయో అవి మొదలు పెడుతున్నాము. గౌరవనీయ సీనియర్ శాసనసభ్యుడు ఒక సలహా ఇచ్చిండు, దాని ప్రకారం పోతాము. ఎందుకంటే దాంట్లో ఒక చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉంది. అప్లై చేసిన వాళ్ళు వేలాది మంది ఉన్నారు. ఇల్లు అందుబాటులో 300 ఉన్నాయి. ఎవరైతే పేదలల్లో నిరుపేదలు ఉన్నారో ఆ నిరుపేదలకు చెందినట్లు చూస్తాం.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం తుంకులగడ్డలో శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు గుర్తు తెలియని దుండగులు. ఈ నెల 15న మంత్రి అనసూయ సీతక్క శంకుస్థాపన చేశారు. 2 కోట్ల రూపాయలతో నిర్మించి తలపెట్టిన బంజారా భవనం శిలాఫలకం ధ్వంసం కావడంపై గిరిజన సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఇక ఆకతాయిల పనా లేదా కావాలనే ధ్వంసం చేశారా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి సకాలంలో హాజరు కాని అధికారులకు కలెక్టర్ షోకాస్ నోటీసులు జారీ చేశారు. కొత్తగూడెం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ప్రజలు వస్తూ ఉంటారు. సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్కు దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. అన్ని శాఖల జిల్లా అధికారులు గ్రీవెన్స్ కు హాజరు కావాల్సి ఉంటుంది. గ్రీవెన్స్ కు సకాలంలో హాజరు కాని అధికారులపై కలెక్టర్ జితేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికారులు ఏ ఒక్కరూ రాకపోయినా క్షమించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేరాల అదుపునకు చర్యలు చేపట్టినట్టు జిల్లా ఎస్పీ రోహిత్ తెలిపారు. నక్సలిజం, గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు పేర్కొన్నారు. 2024లో 5,696 కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. ప్రజల ఫిర్యాదుపై పారదర్శకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వల్ల కేసుల సంఖ్య పెరిగిందన్నారు. 2023 కన్నా 2024లో 6.84% క్రైమ్ రేటు పెరిగిందని ఎస్పీ వివరించారు. 2024లో 8,000 కేజీల గంజాయిని సీజ్ చేసినట్టు ఆయన తెలిపారు. 6 విడతల్లో 90 కోట్ల విలువ గల గంజాయిని దగ్ధం చేసినట్టు వివరించారు. విజయవాడలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకంపై పోలీసులు అవగాహన కల్పించారు. ఇకపై హెల్మెట్ ఉంటేనే ప్రకాశం బ్యారేజ్ మీదకి ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. నో హెల్మెట్ నో ఎంట్రీ విధానాన్ని అమలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. హెల్మెట్ ధరించని వాహనదారులను వెనక్కి పంపించేశారు పోలీసులు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపితే ఫైన్ వేస్తామని హెచ్చరించారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులో హెల్మెట్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నుంచి చక్రం హోటల్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో ఆత్మకూరు డివిజన్లోని సీఐలు, ఎస్ఐలు, పోలీసులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేయాలని ఆత్మకూరు డీఎస్పీ రామంచి నాయక్ కోరారు. హెల్మెట్ ధరించడం వల్ల అనుకోకుండా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కాపాడుకోవచ్చని సూచించారు. హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపితే భారీగా ఫైన్ వేస్తామని డీఎస్పీ హెచ్చరించారు. అనంతపురం తాడిపత్రిలో పోలీసులు 2 వీలర్స్ ప్రమాదాలపై ర్యాలీ నిర్వహించారు. రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ నందలపాడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా డీఎస్పీ రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. హెల్మెట్ ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు రక్షించుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మిర్యాలగూడలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్ కిట్లు, కేసు రికార్డ్స్ ను పరిశీలించారు. కేసుల పరిష్కారంలో 1 టౌన్ పోలీస్ సిబ్బంది పనితీరు మెరుగ్గా ఉందని తెలిపారు. నూతన సంవత్సర వేడుకలు ఇళ్లలోనే జరుపుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం, రోడ్లపై తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ముత్తారం, కలిపాక జీపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని ఆదివాసీ నేతలు డిమాండ్ చేశారు. 4 నెలలుగా పాఠశాలలు తెరుచుకోకపోవడంతో గిరిజన బిడ్డలు చదువుకు దూరం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని తెలిపారు. వెంటనే పాఠశాలలు తెరిచి టీచర్స్ ను నియమించాలని వారు కోరారు. భూ వివాదం పరిష్కరించాలని కోరుతూ 2 గురుకుల విద్యార్థులు జిల్లా కలెక్టర్ను కలిశారు. జగిత్యాలలో జరిగిన ప్రజావాణిలో పిల్లలు ఫిర్యాదు చేశారు. మా తాత మల్లయ్యకు 7 ఎకరాల భూమి ఉందని చిన్నారులు తెలిపారు. అయితే మా చిన్ననాన్న 5 ఎకరాల 18 గుంటల భూమిని మా నాన్న తిరుపతికి తెలియకుండానే పట్టా చేసుకున్నారని తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ను కోరారు. పిల్లల ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ సత్యప్రసాద్ విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం చిపివనాపి గ్రామంలోని ఎస్సీ కాలనీలో పశువైద్య శిబిరం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కులాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో పశువైద్య శిబిరం నిర్వహించామని నెల్లూరు పశువైద్య డీడీ నాగమణి తెలిపారు. పశువులను పరీక్షించిన అనంతరం ఫ్రీగా పశుగ్రాసం పంపిణీ చేశామని ఆమె తెలిపారు. వ్యాధులకు గురైన పశువులకు ఫ్రీగా వైద్యం అందించామని తెలిపారు. మెప్మా ఆర్పీలు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఆర్పీలకు ప్రభుత్వ పరంగా ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వీఓఏ మాదిరి గౌరవ వేతనాలు ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేశారు. మెప్మా ఆర్పీలను ఉద్యోగులుగా గుర్తించి 26,000 కనీస వేతనం అమలు చేయాలని తెలిపారు. తమకు 7 నెలలుగా జీతాలు రావట్లేదని రీసోర్స్ పర్సన్స్ ఆవేదన వ్యక్తం చేశారు.
జనగామ కలెక్టరేట్ ముందు సర్వశిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 20 రోజులకు చేరుకుంది. ఇందులో భాగంగా వంట వార్పు కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగుల నిరసనకు మద్దతుగా వారి పిల్లలు కూడా సమ్మెలో పాల్గొన్నారు. తమ తల్లిదండ్రుల దీక్షను సీఎం రేవంత్ రెడ్డి పరిష్కరించాలని వారు కోరారు. గత 20 రోజులుగా తమ తల్లిదండ్రులు దీక్షలో కూర్చున్నారని, మాతో గడపట్లేదని పిల్లలు ఆవేదన వ్యక్తం చేశారు. సర్వశిక్ష ఉద్యోగుల ఆందోళనతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కేజీబీవీ స్కూల్స్ ఖాళీ అవుతున్నాయి. బోధనా సిబ్బంది లేక చదువులకు బ్రేక్ పడింది. బోధనేతర సిబ్బంది కూడా సమ్మెలో ఉండడంతో నాణ్యమైన భోజనం కూడా అందట్లేదు. దీంతో పిల్లలు హాస్టల్స్ వదిలి ఇంటికి బాటపట్టారు. నైపుణ్యం లేని సిబ్బంది వంటలు చేస్తుండటంతో అన్నంలో పురుగులు, బొద్దింకలు వస్తున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. హాస్టల్స్ కి కొన్ని చోట్ల తాళాలు వేస్తే ఉన్న కొంతమంది విద్యార్థులకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గలీజు పార్టీ కలకలం రేపింది. బూరుగుపొడి గ్రామంలో ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో రైడ్ చేశారు. 10 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇందులో నాగసాయి ఫంక్షన్ హాల్ ఓనర్ కొడుకు కూడా ఉన్నాడు. మిగతా వారిని ఫర్టిలైజర్స్ కు సంబంధించిన వ్యాపారస్తులుగా గుర్తించారు. ఇక గోపాలపురం, తణుకు, ఆచంట, ధవళేశ్వరంకు చెందిన వ్యాపారస్తులుగా వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గోపాలకృష్ణ అనే సేల్స్ ఎగ్జిక్యూటివ్ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్టుగా గుర్తించారు. రేవ్ పార్టీలో కాకినాడకు చెందిన 3 యువతులు, రాజమండ్రికి చెందిన ఒక యువతి, రంపచోడవరానికి చెందిన ఒక యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం పాత కారాయిగూడెం గ్రామంలో కోడి పందాల గుట్టు రట్టు చేశారు విఎం బన్సర్ పోలీసులు. పాత కారాయిగూడెం గ్రామంలో కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేపట్టారు. 8 మంది పందెం రాయులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 2 పందెం కోళ్లు, 2 కోడి కత్తులు, 3 ద్విచక్ర వాహనాలు, 8,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. కోడి పందాలు నిర్వహిస్తున్న వారిలో 8 మంది పట్టుబడగా మరికొంతమంది పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రంగారావుపేట శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. పంట రక్షణ కోసం పెంచుకుంటున్న కుక్కపై చిరుతపులి దాడి చేసింది. దాడిలో పెంపుడు కుక్క మరణించింది. కుక్కను అటవీ ప్రాంతంలోని సమీప ప్రాంతానికి లాక్కెళ్లినట్టుగా గ్రామస్తులు గుర్తించారు. చిరుత దాడిపై అటవీ శాఖ అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అటవీ శాఖ అధికారులు చిరుత సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. పాదముద్రల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. చిరుత సంచారంతో అటవీ ప్రాంత గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే చిరుతను బంధించాలని అధికారులను కోరుతున్నారు గ్రామస్తులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో తెల్లవారుజామున ఒక కారు ప్రమాదానికి గురైంది. వరంగల్కు చెందిన 3 యువకులు కారులో వైజాగ్ అరకు విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సత్తుపల్లి ఊరి చివర బ్రిడ్జిపై రోడ్డు డివైడర్ మధ్యలో ఉన్న కరెంటు పోల్ను కారు ఢీకొట్టింది. బ్రిడ్జిపై కారు పల్టీలు కొట్టింది. అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్న యువకులకు ఎలాంటి గాయాలు కాలేదు. బ్రిడ్జిపై కారు ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ప్రమాదం జరిగిన కారును తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్పాడెక్స్ మిషన్ ప్రయోగానికి ఇస్రో రెడీ అయింది. శ్రీహరికోట నుంచి పిఎస్ఎల్వి ద్వారా ఈ 2 ఉపగ్రహాలను ఇవాళ రాత్రి 10 గంటలకు ప్రయోగించబోతోంది ఇస్రో. ఇందుకోసం కౌంట్ డౌన్ కొనసాగుతోంది. 2 చిన్న వ్యోమ నౌకలను ఉపయోగించి అంతరిక్షంలో డాకింగ్ టెక్నాలజీని ప్రదర్శించడమే ఈ మిషన్ లక్ష్యం. ఇస్రో తలపెట్టిన ఈ మిషన్ చారిత్రాత్మకం కాబోతోంది. ఈ ప్రాజెక్టుకు స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అని పేరు పెట్టారు. చంద్రయాన్ 4, భారత అంతరిక్ష కేంద్రం వంటి భవిష్యత్తు మిషన్లకు ఈ మిషన్ విజయం చాలా ముఖ్యం. మానవ సహిత గగన్యాన్ మిషన్లో కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడబోతోంది. ఇక ఈ ప్రయోగం ద్వారా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో కక్షలో తిరుగుతున్న 2 ఉపగ్రహాలను అనుసంధానం చేయడానికి ప్రయత్నిస్తోంది ఇస్రో. ఇందుకోసం 2 ఉపగ్రహాల వేగాన్ని గంటకు 0.036 కిలోమీటర్లకు తగ్గించడం అతిపెద్ద సవాలుగా మారింది. చేజర్, టార్గెట్ అనే 2 ఉపగ్రహాలు అంతరిక్షంలో చేరి ఒక్కొక్కటిగా మారబోతున్నాయి. ఇక ఈ మిషన్ విజయవంతమైతే స్పేస్ డాకింగ్ టెక్నాలజీ కలిగి ఉన్న ప్రపంచంలోని 4వ దేశంగా భారత్ అవతరించబోతోంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా స్పేస్ డాకింగ్ టెక్నాలజీ కలిగి ఉంది.